వల్ల అనేక గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లోనో లేకపోతే సభ్యుల ఇళ్లలోనో కూర్చొని ఎక్కడా దొరకపోతే ఒక చెట్టు కింద కూర్చొని కార్యకలాపాలు నెరవేర్చుకునే మనకి ఈరోజు శాశ్వతంగా మనకంటూ ఒక కార్యాలయాన్ని గౌరవప్రదంగా భూమి పూజ మొదలుపెట్టుకొని కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని దాన్ని దేశానికి ఆదర్శంగా తయారు చేసుకునే కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. అందుకే ఈరోజు జిల్లా సమాఖ్యలు మండల సమాఖ్యలతో పాటు ఈ 8,000 కార్యాలయాలకు భూమి పూజ చేసుకోవడానికి అక్కడ నిలబడి ఉన్న ఆ మహిళా సంఘ సభ్యురాలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అట్లాగే సరే ప్రజాప్రభుత్వం మనం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ 1,00,00,000 మంది కోటీశ్వరులు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. అలాగే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మహిళా సంఘ సభ్యురాలందరికీ కూడా బ్యాంకు నుంచి లింకేజ్ ఇప్పించి 5 సంవత్సరాల్లో 1,00,00,000 కోట్ల రూపాయలని మీకు రుణాలు సదుపాయం కల్పించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయటమే కాకుండా ఆర్థికంగా మీరు అందరూ నిలదొక్కునేటట్టుగా చేస్తామని ప్రకటించినప్పుడు చాలామంది 10 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం నవ్వింది. ముఖ్యమంత్రి గారి ప్రకటనని హేళన కూడా చేసింది. కానీ ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, సభలో కానీ బయట కానీ, తప్పనిసరిగా ఏది ఏమైనప్పటికీ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇప్పించి తీరుతామని ప్రకటన చేయటమే కాకుండా నిబద్ధతతో ఈరోజు కేవలం 2.5 సంవత్సరాల్లోనే 60,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మహిళా సంఘ సభ్యురాలకి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించినటువంటి ఒక గొప్ప చరిత్రని ఈ ప్రజాప్రభుత్వం ఈరోజు రికార్డుగా నమోదు చేసుకునే స్థాయికి తీసుకుని వచ్చింది. కేవలం 2.5 సంవత్సరాల్లోనే 60,000 కోట్ల రూపాయలు ఇప్పించినటువంటి ఈ ప్రభుత్వం రాబోయే 2.5 సంవత్సరాల్లో తప్పనిసరిగా కేవలం 1,00,000 కోట్లు కాదు, నాకు తెలిసి 1,25,000 కోట్ల పైబడే ఈ రుణాలని బ్యాంకు లింకేజ్ ద్వారా వారికి ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ లెక్కల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాడు ఐకేపీ సంస్థల్ని, వడ్డీ లేని రుణాలని, మహిళా సంఘ సభ్యురాలని అందరినీ గాలికి వదిలేసి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా మన విజయం ఇది వాళ్ళందరికీ చెప్పపెట్టలాంటిదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అట్లాగే మరొక గొప్ప విషయం, ఇప్పటివరకు 5 లక్షల రూపాయల వరకే వడ్డీ లేని రుణాలు పొందేటువంటి మహిళా సంఘ సభ్యురాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అట్లాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మహిళా కార్యకలాపాలు చూస్తున్నటువంటి సీతక్క గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల్ని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచి ఒక గొప్ప నిర్ణయాన్ని కూడా ఈరోజు చేసినటువంటి అంశాన్ని ఈ మహిళా సంఘ సభ్యురాలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా గమనించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సమావేశాల్లో మీరు అభినందించినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ, మీరు ఇచ్చినటువంటి అభినందనల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మీరు అందుకొని ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గర్విస్తుందని, మీ అందరినీ ప్రోత్సహిస్తూ సంతోషపడుతుందని, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అందరి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని, మీ అందరినీ ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయటమే కాకుండా 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేసేటువంటి లక్ష్యాన్ని కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతామని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు కూడా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు.
కోటి మంది కోటీశ్వరులు చేస్తామని నేను చెప్పినటువంటి ప్రకటనకు సంబంధించి టార్గెట్ పెట్టాలని దాని క్యాలెండర్ కూడా తయారు చేయాలని చెప్పి వారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఈ ఆదేశాలతోనే ముఖ్యమంత్రి సంకల్ప బలం కానీ లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ చాలా స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పి నేను చాలా సంతోషంగా మీ అందరికి చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ 8,000 ఈ కార్యాలయాలు భూమి పూజ చేసుకుంటున్నటువంటి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంకా పైకి ఎదగాలని ఆర్థికంగా నిలదొక్కుని ఈ రాష్ట్రానికి దేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. సార్, మీ అనుమతితో మన రామచిలకలు చీరల్ని ఈరోజు డిజైన్ ఇనాగ్రేషన్ ఉంది సార్. పాలపిట్టలు అందరూ అక్కడ కూర్చున్నారు. సో రామచిలకలు డిజైన్ని మీ చేతి ద్వారా ఓపెన్ చేస్తారని కోరుతున్నాను. సార్, మీరు బటన్ నొక్కితే అక్కడ 8,000 బిల్డింగ్స్ ఓపెన్ అయినట్టు వీడియో ఉంటుంది సార్. జస్ట్ మీరు ఓపెన్ అని చెప్పండి సార్. వీడియో 8,000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాల ప్రారంభం తెలంగాణలో మహిళా సాధికారతకు మరో చారిత్రాత్మక అధ్యాయం ప్రారంభమవుతోంది. ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇవి కేవలం భవనాలు కాదు, మహిళల ఆర్థిక స్వావలంబనకు, సామాజిక చైతన్యానికి, నాయకత్వ వికాసానికి రెక్కలు తొడిగే శక్తి కేంద్రాలు. స్వయం సహాయక సంఘాల సమావేశాలు, ఉపాధి నైపుణ్య శిక్షణలు, మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, ఇలా ప్రతి మహిళా భవనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే వేదికగా మారనుంది. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళ ఇప్పుడు గ్రామాభివృద్ధికి దిశానిర్దేశం చేసే శక్తిగా ఎదుగుతోంది. మహిళా భవనాలు మహిళల అస్తిత్వానికి చిరునామాలు. లింగ అసమానతపై